సీఎం రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత ఫైర్ అయ్యారు. సీఎం హిట్లర్ కన్నా ఎక్కువే ఆయన ఓ తాలిబన్ అని ఆరోపించారు. ఆడపిల్లలు పేదలకు చదువులు దూరం చేసినందుకే ప్రభుత్వ స్కూళ్లు మూసివేస్తామని చెబుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో 27,000 ప్రభుత్వ పాఠశాలలు 4,000కు కుదిస్తామనటం దారుణమన్నారు. విద్యాశాఖపై రేవంత్ రెడ్డి పట్టు కోల్పోయారన్నారు కవిత. అని చెప్పుకుంటున్నాడు, మీరు హిట్లరే, కానీ హిట్లర్ కన్నా ఎక్కువ మీరు తాలిబాన్. ఎందుకంటే తాలిబాన్లు కూడా కేవలం ఆడపిల్లల చదువు మీద రిస్ట్రిక్షన్స్ పెట్టి వాళ్ళు చదువుకోకుండా చేసారు. ముఖ్యమంత్రి గారే విద్యాశాఖ మంత్రి అయితే విద్యాశాఖ ఏదో వెలుగుతుంది అని చెప్పి అందరూ భావించారు. కానీ అడుగడుగున అబద్ధాలు. ఇప్పుడు మీరున్న 27,000 పాఠశాలల్ని 4,000 పాఠశాలలు చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి ఉపాధ్యాయులందరినీ ఏం చేస్తారు? మీరు ఈ 3 లక్షల పై చిలుకున్నటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా తీసేస్తారా? 4,000 పాఠశాలలో అడ్జస్ట్ చేస్తారా? లేకపోతే వివిధ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లకు పంపిస్తారా? మీ విధానం ఏందనేటటువంటిది క్లారిటీ లేకుండా పెద్ద పెద్ద అనౌన్స్మెంట్లు మీరు పక్క రాష్ట్రానికి పోయి చేయడం వల్ల మన రాష్ట్రం పరువు పోతుంది తప్పితే ఇంకొకటి జరగడం లేదు. ఇంకొక విషయం, విద్యాశాఖ అనేటటువంటిది సంపూర్ణంగా అస్తవ్యస్తంగా తయారైపోయింది. ఒక సర్కస్ నడిచినట్టు నడుపుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. కంప్లీట్గా ముఖ్యమంత్రి గారికి ఆ శాఖ మీద పట్టుకోల్పోయిందని చెప్పడానికి గురుకులాల్లో ఇప్పటికీ కూడా పిట్టల్లాగా రాలిపోతున్నటువంటి పిల్లలు, వారి ప్రాణాలే నిదర్శనం. 100 మంది పై చిలుకు చచ్చిపోయినా కూడా కనీసం ముఖ్యమంత్రి గారికి ఒక గురుకులం పోవడానికి కానీ గురుకులాల్ని రివ్యూ చేయడానికి కానీ టైం లేదు.